It is proposed to increase the quantity of rice for white card holders in the state from 4 kgs to 6 kgs అన్నారు అధ్యక్ష. బియ్యాన్ని 6 కేజీలకు పెంచుతామన్నారు అధ్యక్ష. 4 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు మరి పేద ప్రజలకు బియ్యాన్ని మాత్రం పెంచలేకపోయింది అధ్యక్ష. మీరు ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసి 6 కేజీల బియ్యం ఇచ్చుంటే వాళ్ళకు ఒక్కొక్క కుటుంబానికి ఒక వ్యక్తికి 98 రూపాయలు మిగిలేదు అధ్యక్ష. ఎడమ చేయితో శ్రీధర్ బాబు గారు ఇచ్చింది 4 రూపాయలు, కుడి చేయితో తీసుకున్నటువంటిది వేస్తున్నటువంటి భారం 98 రూపాయలు అనేది మంత్రి గారు గుర్తించారు అధ్యక్ష. మీరు మేనిఫెస్టోలో పెట్టి 4 ఏళ్ళు అయింది. బహుశా మేము ఏమనుకున్నామంటే చివరి గవర్నర్ గారి ప్రసంగంలోనైనా ఈ సంవత్సరం నుంచి మేము 6 కేజీలు చేయబోతున్నాం. ఇది గవర్నర్ గారి ప్రసంగం అంటే ఏం సార్? ప్రభుత్వం యొక్క చేయబోయేటువంటి కార్యక్రమాలు. అందులోనైనా చెప్తారేమో, దీన్ని అమలు చేస్తారేమో నేను అనుకున్నాం అధ్యక్ష. అది గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ కనబడలేదు. 6 కేజీలకు పెంచితే ఏమవుతుంది? ఇంకో 10 కేజీలు ఎక్కువ వస్తాయి. 10 కేజీలు అంటే ఎంత మిగులుతుంది? దాదాపు 490 రూపాయలు మిగులుతాయి కుటుంబానికి. ఇప్పుడు ఇలా ఓపెన్ మార్కెట్ లో ఫైన్ రైస్ 45 నుంచి 50 రూపాయలు ఉంది. మీరు ఆ రకంగా పెంచినప్పుడు 4 కేజీలు 6 కేజీలు చేస్తే ఒక మనిషికి ఆ కుటుంబానికి ఈ రోజు 20 కిలోలు ఇస్తుండ్రు, రేపు 30 కిలోలు వస్తాయి. 10 కేజీలు అదనంగా వస్తే ఆ కుటుంబం కడుపుండా తినగలుగుతుంది. నేను అడుగుతా ఉన్నా, మా మంత్రి గారు 4 కిలోలు దీన్ని నెలంతా బతుకుతాడా సార్?